మీరు ఏదైతే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారితో ఇప్పుడు ఎందుకులే ఇంకా ఆయన పొలిటికల్ లైఫ్ నుంచి దూరంగా ఉన్నారు అని అంటున్నారు, బట్ ఆయన ఇప్పుడు పుస్తకాలు రాస్తున్నారు. రాసుకొని మనకి ఎందుకు ఇప్పుడు అందులో కొన్ని టీడీపీ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, అవన్నీ నిజాలేనా? ఇంతకీ ఆయన పుస్తకాల్లో మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? ఇప్పుడు నేను చదివేంత దాంట్లో ఎవరో రాసి పెడితే దాన్ని సంతకం పెట్టుకోవటం వేరు. మనకంత నాలెడ్జ్ ఉందని నేను అనుకోను. ఇప్పుడు నేను పుస్తకాలు రాశానంటే నమ్మాలి కదా. అంటే ఎవడో చెప్తాడు మా రాంబాబు పుట్టింది రావే ఇది అంటే రాస్తుంటాడు, నా పేరుతో ఇది అవుద్ది, పలానాడికి అంకితం అంటాం ఒక్కో చోట. వాళ్ళు ఎవరో రాసి మనం ఇది చేయడానికి రకరకాలు ఉన్నాయి. అవి వాళ్ళిద్దరి మధ్య వీటిలో ఏం జరిగింది అనేది కొన్ని నాకు తెలిసినా కూడా నేను చెప్పటం కూడా సభ్యత కాదు. పుస్తకాలు రాసుకోవటమా లేకపోతే నవల్స్ చదువుకోవటం అనేది వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి విషయాలు. దాంట్లో యథార్థం ఎంత అనేది మీరు వేసే క్వశ్చన్. అదే నేను అడుగుతున్నది, అందులో ఉన్నది, అందులో రియాలిటీ ఏంటి? నువ్వు ఏదైనా దానికి ఉన్న క్వశ్చన్ అడిగితే నేను చెబుతాను. దానికి చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ గురించి కొంత అసాసినేషన్ చేస్తూ ఆయన తన పుస్తకంలో చెప్పడం జరిగింది. ఏం చెప్పాడు ఆయన? చంద్రబాబు నాయుడు పుస్తకాలు చదవలేదండి, ఏదో కొన్ని వరకు అవుట్లైన్స్ అటు చూసి వదిలేసా. స్పెసిఫిక్ పాయింట్స్ ఉంటే యాస్మి నేను చెప్తా. అంటే మీకేమనిపించింది అవుట్లైన్స్ చూసిన తర్వాత? అసలు మీరేమో అసలు పుస్తకమే ఆయన రాయలేదు, ఎవరో రాశారు, ఈయన సంతకం పెట్టుకున్నాడు అని అంటున్నారు. చాలామంది చేసే పని అది, చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు ప్రముఖ నవలు రాసేవాళ్ళు కొంతమంది. అసలు టైం ఏది? ఇప్పుడు వాస్తవాలు రాసేదానికి కూడా నిజంగానే వాస్తవాలు రాస్తే వాస్తవంగా ఉండాలి తప్ప దానికి ఏదో మసిపూసి మారాడు ఆ రోజున ఎవరికి తెలియదు అన్నట్టు. ఇప్పుడు ఎంతమందికి ఇది, నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నా, ఎంతమందికి తెలుసు మన వెంకటేశ్వరరావు గారు ఎలక్షన్స్లో ఇక్కడ లేడు, ఈజ్ ఎట్ చెన్నై. ఎన్టీ రామారావు గారి మీద అలిగిపోయాడు. ఎందుకు? తన మనుషులకి చెప్పినాడు టికెట్లు ఇవ్వలేదని. కేవలం ఎలక్షన్ తర్వాత గవర్నమెంట్ వచ్చినాక వచ్చాడు. మా ఇద్దరికి గొడవ అయింది ఇక్కడ. మేము జెండాలు కట్టాము, తాళ్ళు పెట్టి బంటింగ్స్ ఇవన్నీ కట్టాము, అది ఇది అంటేనే ఏమైనా నువ్వు నా దగ్గర చెప్పుకో, నువ్వు వెళ్ళిందే ఎన్టీ ఎలక్షన్లు, నువ్వు ఇక్కడ లేవు, యూఆర్ ఎట్ చెన్నై. ఎన్టీ రామారావు మీద అలిగి వెళ్ళాడు. అప్పుడు ఈ రికార్డులు చేయకలే, మున్నా మీకు కావాలంటే కన్జంప్షన్ పెట్టుకొని కానీ వద్దులే, ఎందుకంటే ఇది వ్యక్తిగతమైంది. మీరు రికార్డ్ చేసుకుని నాకేం అభ్యంతరం లేదు, వాస్తవం ఇది, మీకు తెలియడానికి చెబుతున్నది. తర్వాత అధికారం వచ్చినాక వచ్చాడు అతను. అప్పుడు వాళ్ళ నాన్న వరే గవర్నమెంట్ వచ్చేసింది మనకి ఇక్కడ ఇది అని చెప్పని అప్పుడు ఆదుర్దాపడి మరి ఎందుకు కంటెస్ట్ చేయలేదు? అప్పుడు మొదట్లో కంటెస్ట్ చేయాలి పక్షుల్లో. వాళ్ళ బంధువుని చౌదరి గారు, దగ్గుబాటి చౌదరి అని చెప్పని ఆయన ఎమ్మెల్యే అక్కడ పచ్చుల్లో. అతను రిజైన్ చేయమంటే చేయలే. హనుమంతరావు ఒప్పుకున్నాడు. హనుమంతరావు దాంట్లో వచ్చి ఇప్పుడు మాటల్లో చేశారు. ఇప్పుడు అంతానే ఇది లేదులేండి. అంటే ముఖాముఖి ఎక్కడ నన్ను అంటే నేను అన్ని పెడతా బయట. ఇది 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 వాస్తవం జరిగింది. చంద్రబాబు నాయుడు వచ్చాడు, తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఏదో అతను ఇద్దరు పోటీ పడుతుండేవాళ్ళు అనుకుందాం. ఎన్టీఆర్కి ఉన్న అలవాట్లు వేరు. ఆయన 3ంటికి లేవటం, ఆయన బ్రేక్ఫాస్టు ఇవన్నీ ఎక్సర్సైజ్ చేయటం, ఇవన్నీ ఆ టయానికి అందుకునేవాడు చంద్రబాబు నాయుడు. ఈయనేమో అది రీచ్ కాలేక ఆయన వెనకబడ్డాడు. దాన్ని ఎవడేం చేస్తాడు? అది అంటే ఈయన 3ంటికి లేవలేకపోయారా? లేవలేకనా లేకపోతే పోలేకనా ఏందిలే నేను రా అని అనుకోవటం. ఇతని దగ్గర పట్టుదల ఉంది చంద్రబాబు నాయుడికి. ఆ పట్టుదల లేపుకొని మేము వెళ్తుంటుంది. అది ఈయన వచ్చేటప్పుడు ఆయన తిరిగి వస్తుంటాడు. దాని మీద ఏంటంటే కొంత మెయిన్ వాడి దగ్గర యాక్సెస్ ఉన్నప్పుడు కొన్ని సలహాలు సంప్రదింపులు జరుగుతుంటాయి. అది ఈయనేమో నాకు తెలియదని కాస్త ఆ చంద్రబాబు మీద ఉండే దీంతో అతను డిఫేమ్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు, చాలా ప్రయత్నాలు చేశాడు. అవన్నీ నాకు తెలుసు. అవన్నీ కూడా మేము డిస్కస్ చేసిన సందర్భంలో, కానీ నేను ఇప్పుడు మాట్లాడటం సాధ్యతగా ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు గారిని దాదాపుగా ఈ జిల్లాలో మీరు భుజం మీద మోసినట్టే. నేను ఆయన మోసానా, ఆయన నన్ను మోసాడు అనేది అప్రస్తుతం. కానీ నా మీద కక్ష పెంచుకున్న మటుకు దీని నుంచే
ఇక్కడ ఆయన భుజం మీద మోస్తున్నారని. అంటే ఆయన తరఫున ఉన్నానని మోసేదేముంది, నేనేం ఎవరిని మోసేదేం పాయింట్ కాదు. అది సన్నిహితంగా ఉన్నాము. స్నేహం నేపథ్యంలో నేను కూడా చెప్పేది, స్నేహితంలో ఉన్నటువంటి నేపథ్యంలో మీరు ఆయనకి ఎక్కువ సపోర్ట్ చేశారనుకోవచ్చు. ఆయన సపోర్ట్ చేశారని నేను ఇందాక ఒక పాయింట్ చెప్పాను కదా, ఆ రోజుల్లో ఎమ్మెల్యే చేసిన అతను బట్ మా మిత్రుడే, అది వేరే సంగతి. రకరకాల రాజకీయాల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క పంద అనుసరిస్తుంటారు. ఇప్పుడు ఇదే ఈ ఆయనకి అల్లుల్లో ఒక ఆయనకి అనుకుందాం, ఇప్పుడు పేరు లేకుండా, రేపు ఎన్టీఆర్ కనుక సడన్గా కొలాప్స్ అయితే బలరాం ఎవరు సపోర్ట్ చేస్తారని అడిగే దానికి వీళ్ళు ఆలోచించి నా మీద ఖర్చు పెట్టుకున్నారని అంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? నాకు వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉంటాయి. వాళ్ళకి ఆ విధంగా అసలు బతికున్నాయని ఆయన లేకపోతే వీళ్ళందరూ ఎక్కడున్నారు? చంద్రబాబు నాయుడు అంటే ముందే ఎమ్మెల్యే, తెలుగుదేశం రాకముందే ఎమ్మెల్యే, తెలుగుదేశం రాకముందే కాంగ్రెస్ పార్టీలో మంత్రి. మన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంది? ఎన్టీ రామారావు ఉన్నాడు కాబట్టి ఎన్టీ రామారావు అల్లుడి కింద గుర్తింపు వచ్చింది. ఆయన ఉండగానే అన్నీ జరిగిపోవాలని కోరిక వీళ్ళకి. సరే, ఆయనకు అతను ఒక పందాలో పోయేటటువంటి ఒక ప్లానింగ్లో కాస్త మనకంటే ముందుగా ఆలోచిస్తాడు. ఆయన వచ్చేటప్పటికి వీళ్ళిద్దరూ వ్యత్యాసం అది. ఆ క్లాస్లో మమ్మల్ని అందరిని బలి చేస్తే కానీ అతని తరఫున నేను ఏదో కత్యుద్ధాలు కరయుద్ధాలు చేస్తే ఇతను భయపడాలి. కానీ కేవలం అతని సన్నిహితంగా ఉన్నంత మాత్రాన ఇబ్బందులు సంబంధం చాలాసార్లు మాట్లాడుకున్నాం మేము. అది వేరు, మా వ్యక్తిగతంగా మాకుండే దీంట్లో అసలు వేటబరాయిస్తున్నామని అన్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే పాపం ఏదో నేను ఈ తల్లికి ఎవేగా ఉన్నాను, నేను ఇది రాసుకుంటున్నాను అన్నాడు కాబట్టి దాన్ని వదిలేయటం అవుతుంది. నేను గండం బలరాం కృష్ణమూర్తిని ఐ డ్రీమ్స్ వీళ్ళు తీసుకున్నటువంటి ప్రోగ్రామ్స్లో కూడా నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు, అదేవిధంగా ప్రజలతోటి సన్నిహిత సంబంధాలు నెలకొల్పేదానికి ఇక్కడ జరుగుతున్నటువంటి పొలిటికల్ ఇష్యూస్ కానివ్వండి, డెవలప్మెంట్ ఇష్యూలో కానివ్వండి, రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్లో షేర్ చేసుకునేందుకు ప్రత్యేకంగా ఐ డ్రీమ్ మీడియాకి దాంట్లో ఉన్నటువంటి సిబ్బంది అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.